బిజినెస్‌లో 99% ఫెయిల్యూర్. మీకో ప్రిన్సిపల్ తెలుసుగా 80-20 అంటారు కదా! వాళ్ళకొక విజన్, వాళ్ళకొక మైండ్ సెట్, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ కష్టం. మనీ అంటే ఒక బిజినెస్, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నమస్తే అండి. నేను మీ వెంకటరమణ. బిజినెస్‌లో సక్సెస్ పర్సెంటేజ్ ఓన్లీ 1% ఉంటదండి. 99% ఫెయిల్యూర్. ఎందుకంటారు అది? 99% ఎందుకుంటది? చాలామంది 99%లోనే ఉంటారు. ఇక చాలామంది అంటే ఏముంది, ఇక 99% ఫెయిల్యూర్ ఉంటది. 1% మాత్రమే సక్సెస్ ఉంటది. మీకు ప్రిన్సిపల్ తెలుసుగా 80-20 అంటారు కదా! అంటే ఏదైనా ఒక 20% సక్సెస్ అండి, 80% జస్ట్ ఫెయిల్యూరే ఉంటదన్నట్టు. మళ్ళీ ఆ 20లో 20 ఉంటదట. అంటే కేవలం నలుగురే ఉంటారు. మళ్ళీ దాంట్లో 20%లో జస్ట్ ఒకళ్ళు మాత్రమే అండి. అంటే 100 మందిలో ఒకళ్ళు మాత్రం సక్సెస్ అవుతుంటారు. అంటే ఇది బిజినెస్ రూల్ అన్నట్టు. బిజినెస్ అయినా, పాలిటిక్స్ అయినా, లేకపోతే సినిమాలైనా, ఎక్కడైనా కూడా సక్సెస్ పర్సెంటేజ్ కేవలం 1%. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఒకటే అండి. చాలామంది అనుకునేది ఏంటంటే, ఆ 1% ఉన్న వాళ్ళకి లక్ అంటారు. బాస్ లక్ కాదు వాళ్ళకి. వాళ్ళకొక విజన్, వాళ్ళకొక మైండ్ సెట్, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ కష్టం. ఇయన్నీ ఉండటం వల్లనే వాళ్ళు 1%లో ఉన్నారు. 99%లో ఎందుకుంటారంటే చాలామంది కనీసం ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పినా గూడా కనీసం వినడానికి ట్రై చేయరు, వినడానికి గూడా రారు అన్నట్టు. ఎందుకులే నాకు అవసరమా? నాకు ఇది ఉంది గదా! జాబ్ ఉంది గదా! లేకపోతే ఇది బిజినెస్ ఉంది గదా! అని జెప్పేసి కనీసం అటువైపు గూడా చూడరన్నట్టు. ప్రయత్నం గూడా చేయరు. అయితే మెయిను వీళ్ళకుండే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్. అంటే వీళ్ళకుండే మైండ్ సెట్ ఏంటి? వీళ్ళకి ఒక జాబ్ మైండ్ సెట్, ఒక వర్క్ మైండ్ సెట్. అంటే వీళ్ళు డబ్బు కోసం పనిజేస్తారు. అంటే డబ్బు కోసం అంటే వీళ్ళకేంటంటే, డబ్బు కోసం పనిజేయటం అంటే ఓన్లీ జీతమే అని అనుకుంటారు. అంటే డబ్బంటే ఏంటి? శాలరీ. అంటే అక్కడ ఈ 1% ఉన్న వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, వీళ్ళకి మనీ అంటే ఒక బిజినెస్, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఒక ఆపర్చునిటీ లాగా వీళ్ళకి కనిపిస్తదండి. అర్థమైంది గదా! తర్వాత వీళ్ళకి కంఫర్టబుల్ జోన్. అంటే కంఫర్టబుల్ జోన్‌లో అంటే నాకెందుకులే, నాకు అవసరమా, శాలరీ వస్తుంది గదా! ఎందుకు మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ 5 తర్వాత హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నాకు వీకెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది 99% పీపుల్‌కుంటది. కానీ ఆ 1%లో ఉండేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఎన్నో నిద్రలేని రాత్రులు వాళ్ళు గడుపుతారండి. అంటే దానివల్లనే ఆ 1%లో వాళ్ళున్నారు. నెక్స్టు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే బుక్స్‌లో ఏముండేదండి? బాగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి, పెళ్లి చేసుకోవాలి. ఇయన్నేంటంటే పర్ఫెక్ట్‌గా ఇవే నేర్చుకున్నారు అందరూ గూడా. దాని ప్రకారమే ఫాలో అవుతారు. కానీ కేవలం 1% వాళ్ళు ఒక బిజినెస్‌ని స్టడీ జేస్తారండి. అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌లో ఎక్కడా గూడా ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా హౌ టు మేకింగ్ మనీ అనేది ఎక్కడ ఏ బుక్స్‌లో గూడా ఉండదు. కానీ వాళ్ళ రియల్ లైఫ్‌లో వాళ్ళు నేర్చుకుంటారు దాన్ని. వాళ్ళు రియల్ లైఫ్‌లో నేర్చుకుంటారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో నేర్చుకుంటారు. వాళ్ళు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తదండి. అంటే ఈ విధంగా ఈ ఈ చాలా రకాలుగా. ఇంకొకటి ఈగో. అంటే ఈగోస్ ఎలా ఉంటాయంటే ఈ 99% వాళ్ళు నేర్చుకోరు. నాకు అవసరమా? నాకు ఇదెందుకు? నాకేం అవసరం ఉంది? నాకు నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. అదే 1% ఏందంటే ఏ మాత్రం అవకాశం వచ్చినా నేర్చుకుంటారు. నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా ఎదగటానికి, ఇంకా అప్‌డేట్ అవ్వడానికి ట్రై చేస్తారండి. అంటే కాబట్టి ఏందంటే వీళ్ళు ఆ 1%లో ఉన్నారు. అంటే ఈ విధంగా చాలామంది లైఫ్‌లో 99% మాక్సిమం 99%లో ఉంటారు. కేవలం 1% మాత్రమే ఒక్కళ్ళు ఉంటారండి. కాబట్టి ఏందంటే మీరు గూడా మైండ్ సెట్‌ని మార్చుకోగలిగి ఆ 1%లో ఉండటానికి ట్రై చేయగలిగితే 100% సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. కానీ మీకున్న ఈగోని గాని అయన్నీ తీసి పక్కన పెట్టగలిగితే లైఫ్‌లో మీరు గూడా సక్సెస్ అవుతారు. థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.